ఏంటి సడన్గా అంటే మీరు ముందు నుంచి కూడా మీ పార్టీకి సంబంధించి అడుగుతా ఉన్నారు, ఈ దర్యాప్తుకు సంబంధించి ప్రభుత్వం ఇంకా సీరియస్గా తీసుకోవాలని కోరుతా ఉన్నారు, అనుకున్నట్లుగానే మరొకసారి స్పందించారు. మీరేం చెప్తారు సార్? ప్రస్తుతానికి వచ్చేసి సిట్ దర్యాప్తులో 3,500 కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది సిట్ దర్యాప్తు. దాంట్లో 90% ఇంకా పేరు చెప్పగానే జగన్మోహన్ రెడ్డి చేరినట్టు, మిగతా 10% మొత్తం మిగతా అందరికీ అనే యాంగిల్లో ఇంతవరకు ఉంది. సరే, చాలా మంది అభిప్రాయం ఏమంటే 3,500 కోట్లు అనేది కాదు, మరి చాలా ఎక్కువే ఉంటుంది అనేది జనరల్ గా ఒక వర్షన్ ఉంది. సరే, ఏదేమైనా ప్రూఫ్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఒక యాంగిల్. రెండవది, డిజిటల్ అండ్ నగదు అనేది చాలా రోజులు ఉంటే అది ఇష్యూగా ఉంది. కానీ అది విచిత్రం ఏమంటే ఇప్పుడు కూడా 80 to 90% ఇప్పటికి కూడా క్యాష్ రూపంలో జరుగుతాం. ఇప్పుడు కూడా మనం అయితే అంటే అప్పుడేమో చెప్తున్నాం డిజిటల్ రూపంలో చేయడం లేదు, క్యాష్ రూపంలో కాబట్టి అవినీతికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనేది జనరల్ గా అభిప్రాయం. కానీ ప్రజెంట్ కూడా 80 to 90% క్యాష్ రూపంలో జరుగుతా ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా. మరి అది బహుశా త్రాగుబోతులకు అది సిస్టమ్ అంత ఈజీ కాదు. వాళ్ళ దగ్గర ఉండే డబ్బును మిగిలించుకొని దాంట్లో కొంత ఖర్చు పెట్టి మిగతా మిగిలించుకొని ఆ టైప్ ఉండరు, ఉండిందంతా ఖర్చు పెట్టే రకం కాబట్టి వాళ్ళు బహుశా డిజిటల్ రూపంలో వాళ్ళు పే ఫోన్ ద్వారా చేసేటంత పరిస్థితి ఉండదు అనేది యాంగిల్ ఉండొచ్చునేమో. కానీ ఇప్పటికి కూడా 80 to 90% క్యాష్ రూపంలో జరుగుతా ఉంది. అది ఒకటి. ఇక మూడవది, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్ లో పెట్టడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇంకా ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి కదా అనేది ఒక కోణం. దాంట్లో ఛార్జ్ షీట్ లో తన స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. ద కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఎవెన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కేతిరెడ్డి రాజశేఖర రెడ్డి A1. రాజశేఖర రెడ్డి వుడ్ దెన్ పాస్ ద మనీ టు విజయసాయి రెడ్డి A5, మిథున్ రెడ్డి A4, బాలాజీ A3, who would transfer it to former Chief Minister వైఎస్ జగన్మోహన్ రెడ్డి. And an average 50 to 60 crores was collected every month. This is further corroborated from the statement of LW 104. కాబట్టి స్పెసిఫిక్ ఛార్జ్ షీట్ లో ఆయన పేరు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఆయన కూడా అరెస్ట్ చేయాలి కదా అనేది ఒకటి. కాబట్టి ఇది ఓవరాల్ గా శర్మిలమ్మ గారు మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి విషయం. సురేంద్ర నాయుడు గారు, సార్ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలు కావచ్చు, వారు ఆ పార్టీ నేతలు కూడా ముందు నుంచి అంటే చాలా విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.